ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతోంది. పడవలను తీసేందుకు 2 ప్రయత్నాలు 2 రోజులుగా చేస్తున్నప్పటికీ కూడా విఫలం కావడంతో మూడో ప్రయత్నంగా కాకినాడ బృందాన్ని అధికారులు రంగంలోకి దించారు. నిపుణుడు అబ్బులు నేతృత్వంలో 14 మంది బృందం బ్యారేజీకి చేరుకుంది. గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను నీటిలోనే ఎగువకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకదానికొకటి లంకెపడిన 3 భారీ పడవలను 7 పడవలకు కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక పడవను గేట్ల నుంచి దాదాపు 10 మీటర్ల వరకు లాగారు. వాటికి భారీ ఇనుప తాళ్లు కట్టారు. అవి సరిపోకపోవడంతో మరికొన్ని తెప్పించి పడవలకు కట్టి వాటిని సమీపంలోని దుర్గగుడి వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 2 బోట్ల సాయంతో బోట్లను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఉదయం 9 గంటల నుంచి ఈ బోట్లు కృష్ణానదిలోంచి తొలగించే ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఓ పక్క ప్రొక్లైన్, ఇక్కడ నుంచి ప్రొక్లైనర్తో ప్రకాశం బ్యారేజ్ పైన ప్రొక్లైనర్ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒక ప్రొక్లైనర్ ఉంటుంది. ఈ ప్రొక్లైనర్ సంబంధించి ఈ ఐరన్ ఎవరైతే ఐరన్ సంబంధించిన తాడుతో అక్కడి నుంచి లాగుతూ ఉంటారు. అటు తర్వాత ఇక్కడ ఎంత బోటు కదిలిందనేది వీళ్ళు అధికారులు అయితే ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఈ బోటు సంబంధించి ఈ ఐరన్ మోకు సంబంధించి ఒక డబ్బా అయితే కట్టడం జరిగింది. టోటల్గా ఈ బోటు ఇప్పుడు వరకు అయితే 10 మీటర్ల దూరం కింద కృష్ణా నదిలో కదిలని చెప్పేసి కొండ ఎవరైతే ఉన్నారో ఆపరేటింగ్ చేస్తున్నటువంటి కాకినాడ చెందిన అబ్బుల టీం అయితే మనం చెప్పడం జరిగింది. 10 మీటర్ల ముందుకైతే ఇది వచ్చింది, కానీ బోటు పైకి లేవడానికైతే అటు నుంచి ఏదైతే ఉందో మీరు అక్కడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని చిన్న బోటు మీద కాకినాడ సంబంధించిన టీము, అదేవిధంగా ఏదైతే ఉందో విశాఖపట్నం సంబంధించిన టీము, 2 టీములు సంబంధించి ఇటు ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న మరో ప్రొక్లైనర్తో వీళ్ళు అక్కడి నుంచి ఒక ఐరన్ మోకైతే వేస్తున్నారు. ఆ మోకు అటువైపు లాగుతుంది, ఈ మోకు వచ్చేసి ఈ క్రేన్ ఇటువైపు లాగుతుంది. ఈ 2 కదలికతో ఈ బోటు కదిలే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు టీం అయితే ప్రత్యేకంగా ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. ఆ కదిలిన సమయంలోనే అదేవిధంగా మరో ఇటు చూడొచ్చు 2 ప్రత్యేక బోట్లు ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ఈ 2 మోకులు కదిలితో ఆ బోట్లు కూడా కదిలితో అండర్ వాటర్ నుంచి కృష్ణా నదిలోంచి ఇటు దుర్గగుడి వైపుకి తీసుకొచ్చి ఇక్కడ ఉంచడానికైతే వీళ్ళు అన్ని విధాలా ఇది విశాఖపట్నం టీము, అదేవిధంగా కాకినాడ సంబంధించిన అబ్బుల టీం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ వాటర్ సంబంధించి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ అండర్ వాటర్లో దిగి విశాఖపట్నం చెందిన క్యూబా టీము కొంత కట్ చేస్తుందనుకుంటూ ప్రయత్నం చేస్తుంది. ఇది హోల్స్ పెట్టి ఈ ఐరన్ వరకు దానికి తగిలించి లింక్ చేసి దాన్ని అప్డేట్ స్పీడ్కి లాగడానికి అయితే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ బోటు తొలగించే ప్రక్రియలో 2 టీములు సంయుక్తంగా ఈ బోటును వెలుగు తీసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. 18 అడుగుల లోతు ఉండటం వల్ల ఇది, అదేవిధంగా ఇంకో బోటు దానికి కింద ఉండటం వల్ల ఈ 2 బోట్ల కదలికలతో బయటకు రాకుండా కొంచెం సాంకేతికంగా ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ వీళ్ళు ఎటు పరిస్థితుల్లో వీటిని ముందుకు కొనసాగిన తర్వాత అటుపక్క ప్రకాశం బ్యారేజ్ ఉన్న క్రేన్తో పైకి లేపి ఇటు పక్క ఉన్న ఇంకో క్రేన్తో పైకి లేపి దీన్ని ముందుకు లాగేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ బోటు తొలగింపు ప్రక్రియ ఉదయం 9 గంటలకి, టోటల్గా ఇప్పుడు 5 గంటలు అయింది. 5 గంటల నుంచి ప్రక్రియ కొనసాగుతుంది. 10 మీటర్లు అండర్ వాటర్లోనే ముందుకు కొనసాగినట్లుగా మనకి కాకినాడ సంబంధించిన అబ్బుల టీం అయితే మనకి చెప్పారు. ఈ బోటు ప్రక్రియ ఇంకోసేపట్లో దీన్ని ఒక కొలిక్ వచ్చేటట్టయితే తెలుస్తుంది. సునీల్, తిరుమలలో జనరల్ గా ఇది కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో ముందుగా విశాఖపట్నం నుంచి ఒక టీం వచ్చింది, తర్వాత ఇప్పుడు కాకినాడ నుంచి ప్రత్యేకంగా స్క్యూబా టీం తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఆపరేషన్ పూర్తవడానికి? ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏంటి అందులో?
ప్రధానంగా విశాఖపట్నం నుంచి వచ్చిన క్యూబా టీము, అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చిన అబ్బుల టీం, ఈ రెండు టీంలు సంయుక్తంగా అయితే ఈ బోట్ని తొలగించే వెలుగు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ బోటు వాటర్ ఫ్లో, అదేవిధంగా ఈ దాంట్లో వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల బోటు ముందుకు కదలలేని పరిస్థితి. అదే సింగిల్గా ఒక బోటు దాన్ని ఉండట్లయితే దాన్ని బయటకు తీసేందుకు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి అబ్బులు కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. బోటు మీద బోటు ఉంది, ఆ బోటు కదిలే సమయంలో మళ్ళీ బోటు దీనికి అడ్డొచ్చి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. రెండు బోట్లు ఒకదాని మీద ఒకటి ఉండటం వల్ల ఇది బయటకు లాగే సమయంలో ఒకటి అడ్డు వచ్చి ఇది బయటకు రావడానికి కొంచెం ఇబ్బందికరంగా మారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఈ బోట్లో 20 సంబంధించిన టన్నులు ఇసుక కూడా ఉంది. ఆ ఇసుక అది వాటర్ ఫ్లో లోపల పూర్తిగా ఉండటం వల్ల ఈ కదలిక సమయంలో వేరే బోటు దీంట్లో రెండు మిక్స్ అయ్యి పైన కూడా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితి గురవుతుందని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ వీళ్ళు దాన్ని వెలుగు తీసేందుకు కూడా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఇటు విశాఖపట్నం నుంచి వచ్చిన క్యూబా టీము, అదేవిధంగా ఏదైతే ఉందో ఈ కాకినాడ నుంచి వచ్చిన అబ్బుల టీం, ఈ రెండు టీంలు ప్రత్యేకంగా ఏదైనా ఉపయోగం ఇబ్బంది కలిగినప్పుడు రోప్ సహాయంతో అటు ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్న పొక్లతో రోపు, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ సంబంధించిన రోప్తో టీం రెండింటిని ఒకేసారి కదిలించి అదేవిధంగా ఈ క్యూబా టీం అండర్లోకి వెళ్ళిన తర్వాత చూపించేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అయినా సరే దీన్ని అధిగమించి మేము బయటకు తీస్తామని చెప్పేసి ఇది విశాఖపట్నం టీము, అదేవిధంగా కాకినాడ అబ్బుల టీం కూడా చెప్పడం జరుగుతుంది. సునీల్. ఓకే తిరుమల.